హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజనీ ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లోని సెక్షన్ 13లోని క్లాజ్ 6 గురించి తెలుసుకుందామండి. సో క్లాజ్ 6 ఏంటంటే సన్యాసాస్త్రము స్వీకరించడం వల్ల డైవర్స్ అనేది వస్తాయనేసి తెలుసుకుందాము. ఏంటంటే సన్యాసాస్త్రము స్వీకరించడం అంటే సన్యాసంలో కలిసిపోవడం అంటే అన్ని బంధాలు అన్నిటినీ వదిలేసుకోవాలండి. అన్ని బంధాలు, అన్ని ఆస్తుల మీద అన్నిటి మీద వదిలేసుకోవాలి. కేవలం ఏంటంటే కాషాయ బట్టలు కట్టుకుని తర్వాత ఏదో తత్వాలు చెప్పుకుంటా ఉండడం అనేది సన్యాసం కాదు. సో ఏంటంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. సన్యాసము తీసుకోవడం గురించి దానికంటూ ఉంటుంది, ఒక బోధ కూడా ఉంటుంది, ఒక గురు బోధ లాంటిది ఉంటుంది. సో ఏంటంటే సన్యాసం తీసుకుంటే కేవలం కాషాయ బట్టలు వేసేసుకుని లేకపోతే ఊరా తిరుగుతా పాటలు పాడుకుంటూ ఉండడం అనేది సన్యాసంలోకి అయితే రాదు. సో ఏంటంటే దానికంటూ ఒక క్రతువు ఉంటుంది. సో ఏంటంటే వివాహానికి ఎలా అయితే ఒక విధానం అయితే ఉందో అలాగే సన్యాసం తీసుకోవడానికి కూడా ఒక క్రతువు అయితే ఉంటుంది. సో ఏంటంటే 99% ఏంటంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ డైవర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది నిజంగా సన్యాసం అయితే తీసుకున్నారా లేదా, లేకపోతే కేవలం ఆ వివాహ బంధం నుంచి తప్పించుకోవడానికి ఇలాగా గేమ్ ఆడుతున్నారా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది 99%. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.